హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఊరికి వెళ్ళిన తర్వాత డే 3 అండ్ డే 4 వ్లాగ్. సో డే 3 రోజు మార్నింగే లేచిన తర్వాత ఇంకా బయటికి వెళ్దామని అప్పటిదప్పుడు అనుకొని ఇంకా మేమైతే వైజాగ్ కాలనీకి వెళ్దామని అనుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాక ఫుడ్ తినడానికి అయితే మా పిన్ని అయితే ప్యాక్ చేసుకొని తీసుకొస్తుంది. ఇంట్లోనే అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే చేసిరు. వైజాగ్ కాలనీకి ఒక 2-3 టైమ్స్ వెళ్దాం అనుకున్నాము. లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయిందనమాట చాలా సార్లు అయితే. బట్ ఈసారి అయితే అట్లా జరగలేదు. ఇంకా మేమైతే అప్పటిదప్పుడు అనుకున్నాం కదా, సరే ఎక్కడికన్నా వెళ్దామని ఇంకా గూగుల్లో లొకేషన్స్ అన్ని చూస్తుంటే ఇంకా వైజాగ్ కాలనీ దగ్గర ఉంది, వెళ్దామని అనుకున్నాము. చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. లైక్ కొంతమంది ఏమో బాగుంటది వైజాగ్ కాలనీలో, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. కొంతమంది ఏమో వైజాగ్ కాలనీలో అంత ఏమి ఉండదని చెప్పారు. బట్ మాకు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది ఎట్లుంటదని. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోదామని చెప్పేసి అన్ని ప్యాక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అవుతున్నాము. వీడియో మధ్యలో ఒక ట్విస్ట్ ఉంటుంది, మీరే కంటిన్యూస్ గా వీడియో చూడండి ఆ ట్విస్ట్ ఏంటని. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. వెదర్ కూడా మంచిగా ఉండే. ఇంకా మేము స్టార్ట్ అవ్వడం కూడా 3:30 అయింది అనుకుంటా స్టార్ట్ అయ్యే వరకు. మేము 12 కి అట్లా అనుకున్నాము లైక్ బయటకు వెళ్దాం అని చెప్పేసి. ఎందుకంటే నేను లేవడం లేట్ గా లేచిన కదా, లేచిన తర్వాత ఇంకా ప్లాన్ చేసినాం బయటకు వెళ్దామని. ఇంకా అక్కడ అనుకుంటా ఫైనల్ గా వైజాగ్ కాలనీ అని ఫిక్స్ అయిపోయి అప్పుడు అందరం ఫ్రెష్ అయిపోయి కుకింగ్ అయిపోయి ఇదంతా అయ్యేసరికి 3:30 అయింది. 3:30కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా మా కోడలేమో డాన్స్ చేస్తూ ఉంది. తనకి డాన్స్ చేయడం అన్నా రీల్స్ చేయడం అన్నా మంచిగా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని చెప్పేసి ఆమెకు సాంగ్ రాగానే జాలింగా డాన్స్ అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా 4 days అయితే ఇంకా మా కోడలతో అయితే మంచిగా టైం పాస్ అయిపోయింది. ఇంకా తను కూడా మంచిగా క్లోజ్ గా మూవ్ అవుతుంది అందరితోనైతే. ఇంకా లొకేషన్ కూడా మంచిగా ఉంది. వెళ్లే దారిలో అయితే ప్రతిదీ చూసుకుంటూ మంచిగా వెళ్తున్నాము. ఇంకా మనకి వెళ్లే దారిలోనే ఇట్లా కొంతమంది పర్సన్స్ అయితే కనిపిస్తారు. వాళ్ళు మనల్ని అడుగుతారనమాట బోటింగ్ కి వెళ్తారా అని. లైక్ వాళ్ళు బండి మీద నుంచి వెళ్ళకుండా మనకు చెప్తారనమాట బోటింగ్ కి వెళ్తారా అని. ఒకవేళ వెళ్తామంటే వాళ్ళు చెప్తారనమాట లైక్ 1400 చార్జ్ చేస్తాము, ఒక 1 hour వరకు మీరు అక్కడనే టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకొకటి ఒక 10 or 15 minutes ఉంటుంది అంతే బోటింగ్, అదైతే 900 తీసుకుంటామని చెప్తారు. 1 hour అయితే మాత్రం 1400 తీసుకుంటామని చెప్తారు. ఒకవేళ మనకు నచ్చితే వెళ్ళొచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళాక డైరెక్ట్ అక్కడ కూడా మనకి వేరే వాళ్ళు కనిపిస్తారు, అక్కడ కూడా తీసుకోవచ్చు మనము. సో ఆయన ప్రైస్ కూడా ఎక్కువ తగ్గించట్లేదు అనమాట బండి మీద వెళ్ళేటైనా. ఇంకా అందుకని మేము అక్కడనే డైరెక్ట్ గా ఒకవేళ నచ్చితే అక్కడనే డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఏమొద్దని చెప్పేసి మేము డైరెక్ట్ గా లొకేషన్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా లొకేషన్ దగ్గరలో ఉంది అన్నప్పుడు మన ఫోన్లలో అయితే సిగ్నల్ కూడా ఉండదు అసలు. ఇంకా మేము తినడానికి స్నాక్స్ థమ్స్అప్ కూడా తీసుకున్నాము బోట్ లో తిందామని చెప్పేసి. ఇంకా ముందు బండి మీద వెళ్తుండు కదా అతనితో అయితే మేము మాట్లాడుకున్నాము, అంటే లైక్ ప్రైస్ ఎంత మందిని తీసుకెళ్తారో అదంతా మాట్లాడుకున్నాము. సో ఫైనల్లీ లొకేషన్ దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇదే వైజాగ్ కాలనీ. మాకు ఎంత ఛార్జ్ చేసిరంటే మాకు జస్ట్ 1000 రూపీస్ మాత్రమే తీసుకున్నారు. కార్ మొత్తం అనమాట, ఎంత మంది వచ్చినామో అంత మంది కలిపి 1000. మేము 10 members అట్లా పోయినాం అనమాట. అందరు కలిపి 1000 తీసుకుంటూ. ఇంకా నార్మల్ గా అయితే ఎక్కువ రేటే తీసుకుంటారంట. ఇంకా మేమైతే మాట్లాడుకున్నాము 1000 కి మాట్లాడుకుని అయితే బోట్ అయితే తీసుకున్నాము. ఒక లొకేషన్ ఉంటది, ఆ లొకేషన్ కి వెళ్ళడానికి 20 minutes పడుతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి లొకేషన్ కి 20 minutes, అక్కడ లొకేషన్ లో ఒక 20 minutes ఉండాలి, మళ్ళీ రిటర్న్ అయిపోవాలి ఇంకొక 20 minutes, టోటల్ 1 hour అనమాట 1000 రూపీస్ కి. సో మాకైతే మంచిగా అనిపించింది అనమాట. సరే వెళ్దాం అని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ మాట్లాడుకున్నాము. ఇంకా మా పిన్ని అయితే ఫుడ్ కవర్ మిస్ అవుతుంది చూద్దామంటే నేను పోయి చూసిన. అట్లయితే ఏమైందంటే మా వాళ్ళైతే ఫుడ్ అవన్నీ ప్యాక్ చేసుకొని మేము కార్ ఎక్కడైతే పార్క్ చేసినామో అక్కడనే పెట్టి మర్చిపోయినారు మా ఊర్లో. అందరం ఏమనుకున్నామంటే ఇంకా అక్కడ పోగానే తినాలి అనుకున్నాము, ఎందుకంటే అందరికి ఆకలి అవుతుంది అప్పటికి, తినాలనుకున్నాము. బట్ ఇంకా ఇదే ట్విస్ట్ అనమాట, మేము అక్కడే మర్చిపోయినాం ఇంటి దగ్గరనే. మా పిన్ని కార్ వరకు తీసుకొచ్చిన తర్వాత కార్ లో పెట్టలేదన్నమాట. నేను ఏదో రీల్స్ ఏదో షూట్ చేస్తున్నాను చెప్పేసి సైడ్ కి పెట్టింది. కార్ ఎక్కిన తర్వాత మా మణికంఠన్నకి చెప్పింది మా పిన్ని, బట్ మా మణికంఠన్న వేరే వర్క్ లో అది మర్చిపోయిండు. ఇంకా ఫుడ్ కవర్ కూడా అక్కడ చెట్టు కిందనే ఇంకా మర్చిపోయినారు అనమాట మా వాళ్ళు. మేమైతే అంటలు థమ్స్అప్ ప్రతి ఒక్కటి తీసుకున్నాము, స్నాక్స్ ఇట్లా అన్ని. ఇంకా లాస్ట్ కి ఆ అంటలు అయితే వేస్టే, ఇంకా ఇంటికి పోయినాక తిన్నాము ఆ అంటలల్లా. ఇంకా స్నాక్స్ థమ్స్అప్ ఇవైతే అక్కడే తిన్నాము బోట్ లో. ఇంకా ఫ్రెష్ గా మామిడికాయ పచ్చడి కూడా చేసినారు కదా, ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టుకొని తినాలని మంచిగా అనుకున్నాము. బట్ లాస్ట్ కి అయితే తినలేదు మేము. ఇంకా సర్లే ఏముందిలే అని చెప్పేసి ఆ థమ్స్అప్ గ్లాసులు ఇంకా స్నాక్స్ అయితే తీసుకొని పోతున్నాము. వెళ్ళిన మా అందరికైతే ఫస్ట్ టైమే వైజాగ్ కాలనీకి రావడము. ఇంకా మాకు జస్ట్ ఒక 2 hours మాత్రమే పట్టింది మా ఊరు నుంచి. లైక్ 90 or 100 kilometers ఉన్నట్టుంది మా ఊరు నుంచి అంతే. ఇంకా మాకు రావడానికి 2 hours పట్టింది, అంటే మధ్య మధ్యలో ఆపుకుంటూ అక్కడక్కడ షాప్స్ లో ఆపుకుంటూ వచ్చినాం కాబట్టి. ఫస్ట్ అయితే మా అశ్వ ఎక్కింది, ఇంకా తర్వాత నేను కూడా వెళ్తున్నావు ఎక్కడానికి. కొంచెం పైకి ఉందనమాట, ఎక్కడానికి ఏదైనా వేసినా బాగుండు, బట్ ఏది లేదు. ఇట్లా మనం డైరెక్ట్ గా లెగ్ పెట్టేసి ఎక్కాల్సిందే. కొంచెం పొట్టిగున్న వాళ్ళకైతే కష్టం అనమాట ఇది ఎక్కడము, ఎందుకంటే ఏముండదు డైరెక్ట్ గా ఎక్కాలి కాబట్టి. ఇంకా హైట్ కూడా ఉంది ఎక్కడానికి. ఇంకా లైన్ గా మా వాళ్ళందరూ వస్తున్నారు.
పాపం హర్ట్ అయినారనమాట. ఎందుకంటే బాక్స్‌లన్నీ ఇంట్లోనే మర్చిపోయినారు గదా! బయట తినొచ్చు. బట్ ఇంట్లో నుంచి మంచిగా వండుకున్నారు గదా! పచ్చడి, ఇంకా పప్పు, పులిహోర ఏమేమో ఐటెమ్స్ జేసిర్రు. అవన్నీ మర్చిపోయినందుకు కొంచెం బాధపడ్డారు. వైజాగ్ కాలనీ అయితే ఇంకా ఒక్కసారైనా విజిట్ చేయండి. మీకు దగ్గరలో ఉన్నా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వైజాగ్ కాలనీకి వెళ్ళాలని ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా మంచిగా అనిపిస్తది. ఎక్స్‌పీరియన్స్ అయితే బావుంటది. ఒకవేళ మనం ఇక్కడ వండించుకోవాలన్నా గూడా మనం వండించుకోవచ్చు. మంచిగా ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు ఇంకా కొన్ని ఐటెమ్స్ ఉండుండొచ్చు నాకు తెలీదు. బట్ చూషిననమాట. ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు ఇవన్నీ చేస్తుంటే చూషిన. ఇంకా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై గూడా చేస్తున్నారు. అది కూడా కావాలంటే మీరు చేయించుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుందంట. నేను చాలా మంది నుంచి విన్నా అనమాట. లైక్ ఇక్కడ బావుంటది ఫుడ్ కూడా అని. ఆ రోజు సాటర్డే గదా! మా వాళ్ళందరూ తినరనమాట. ఓన్లీ కొంతమందిమే తింటాం పిల్లల వరకి. ఇంకా మా వరకే ఎందుకులే ఎట్లా రేపు తింటాం గదా! సండేనే గదా! వద్దులే అని జెప్పేసి ఇంకా మేము అక్కడైతే ఏం వండించుకోలేదు. ఒకవేళ మీరు ఇక్కడికొచ్చినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వండించుకొని తినాలని మీరైతే ట్రై చేయండి. బావుంటదంట. మా నాయనమ్మకి ఎక్కనీకి రాకపోతే మంచిగా మా మణికంఠన్న హెల్ప్ చేస్తుండు. హెల్ప్ చేస్తుంటే కూడా మా నాయనమ్మ ఆపేస్తుందనమాట. నన్ను ముట్టుకోకు, నన్ను ముట్టుకోకని. ఇంకా అమ్మమ్మ మనవడు గదా! వాళ్ళు అట్లనే మజాక్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ ఎక్కేస్తూ ఉన్నారు. ఫైనల్‌గా మా మమ్మీ గూడా ఎక్కేసింది. లాస్ట్‌లో అయితే మణికంఠన్ ఎక్కిండు. అందరిని ఎక్కిచ్చి లాస్ట్‌లో మణికంఠన్ ఎక్కిండు. బోట్‌లో ఎక్కిన తర్వాత బోట్ కూడా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బోట్ అక్కడే ఉంటుంది. బట్ మూవ్ అయినట్టు అనిపిస్తదనమాట కొద్దిసేపయితే. తర్వాత ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయినాం అందరము. మేమైతే ఎగ్జాక్ట్‌గా 5:30కి అట్లా బోట్ ఎక్కినాము. ఇంకా మంచి టైం అనమాట అది చెప్పాలంటే. బికాజ్ మేము ఇంటి దగ్గర నుంచి 3:30కి స్టార్ట్ అయినాము. ఇక్కడికొచ్చేసరికి 5:30 అయింది. 5:30కి బోట్ ఎక్కేసినాం అందరము. ఇంకా అప్పుడు ఎండ ఉండదు. మరీ చల్లగా గూడా ఉండదు. నార్మల్‌గా ఉంటది వెదర్ అయితే. ఇంకా బోట్ ఎక్కినాక ఊకుంటామా అందరం ఫొటోస్, వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవే మెమరీస్ కదా మనకి. అందుకని చెప్పేసి ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాం మేమైతే. సింగిల్ ఫొటోస్, గ్రూప్ ఫొటోస్ ఇవన్నీ అయితే దిగినాం మేము. ఇంకా బోట్‌లో వెళ్తున్నప్పుడు వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది. మాకైతే మంచిగా భద్రాచలంకి వచ్చినట్టు అనిపిస్తుంది. మేము 1 ఇయర్ అయింది భద్రాచలం వెళ్ళక. వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాము. బట్ ఏదో రకంగా పోస్ట్‌పోన్ అవుతూ ఉంది. బట్ వెళ్ళాలి. కానీ ఇక్కడికొచ్చినాక అయితే భద్రాచలం వచ్చిన ఫీలింగే వచ్చింది. మాకైతే మంచిగా అనిపిస్తుందనమాట. ఇదంతా పక్కన చూస్తుంటే భద్రాచలం వచ్చినామా అన్నట్టు అనిపించింది నాకైతే. భద్రాచలంలో బోటింగ్‌కెళ్తాం గదా! మనం పాపికొండలు. సేమ్ పాపికొండలు చూస్తుంటే మనకి ఎట్లా అనిపిస్తదో మంచిగా అట్లనే అనిపిస్తుంది ఇక్కడ గూడా. ఇంకా ఆల్రెడీ చెప్పిన గదా! ఫోటోస్ ఇవన్నీ తీసుకుంటున్నాం అని జెప్పేసి. ఇంకా లైన్‌గా కపుల్ ఫోటోసో, లేకపోతే నార్మల్‌గా సింగిల్ ఫోటోస్ లేదా గ్రూప్ ఫోటోస్ ఇట్లా తీసుకుంటూ ఉన్నాము. ఇంకా స్నాక్స్ తెచ్చుకున్నాం గదా! అవే స్నాక్స్ అయితే తింటూ ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ అందరికి ఆకలైతుంది. అందుకని జెప్పేసి స్నాక్స్ అయితే తింటున్నాము. స్నాక్స్ కూడా మేము ఇక్కడే కొన్నాము. వాళ్ళు ముందే చెప్పిర్రు ఏమైనా స్నాక్స్ కొనాలంటే ఇక్కడనే కొనండి. అక్కడికెళ్ళినంక మనకు ఫుడ్ ఏమి ఉండదు. ఏం కావాలని ఇక్కడే తీసుకోవాలని చెప్పిర్రు. సో మేము అక్కడే స్టార్ట్ అయ్యే ముందే అన్నీ తీసుకున్నాము. సో మీరు కూడా వైజాగ్ కాలనీ వెళ్ళినప్పుడు ఒకవేళ బోటింగ్ చేయాలనుకుంటే ముందే వాటర్ బాటిల్స్ ఇంకా స్నాక్స్ అయితే తీసుకోండి. అక్కడ పోయినాక మనకి ఏమీ దొరకదు. మధ్యలో వాటర్‌లోనే ఉంటాము. తర్వాత ఒక ప్లేస్‌కి అయితే రీచ్ అయితాము. ఆ ప్లేస్‌లో కొద్దిసేపు కూర్చుంటాం మనము. చాలా మందికి వైజాగ్ కాలనీ అంటే గుర్తొచ్చేది ప్రీ వెడ్డింగ్ షూటే. ఎందుకంటే చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇక్కడనే జరుగుతాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసము వైజాగో, గోవానో అక్కడికి ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ దగ్గరలోనే వైజాగ్ కాలనీ ఉంది కదా! ఇంకా ఫోటో షూట్స్ కూడా మంచిగా జరుగుతాయని ఇక్కడనే చేసుకుంటారు చాలా మంది. ఇంకా మా నాన్నమ్మని లేపుతున్నా అనమాట. ఎందుకంటే సింగిల్ ఫోటో దిగుదుదా అని చెప్పేసి లేపుతున్నా మా నాన్నమ్మని. ఇంకా అప్పటికి మా మణికంఠన్న అయితే ఫొటోస్ దిగుతూ ఉండు. ఇంకా మణికంఠన్న దిగిన తర్వాత మా నాన్నమ్మని అయితే ఫొటోస్ దింపాలి. ఇంకా మేము మంచి టైంకి వెళ్ళాం కాబట్టి మొత్తం చూస్తూ ఉన్నాము చుట్టుపక్కల ఎట్లుందని చెప్పేసి. మనకైతే సిగ్నల్ అయితే ఉండదు అసలు. ఇంకా మనం జస్ట్ ఫోన్ దేనికి యూజ్ చేస్తామంటే ఫొటోస్ లేదా వీడియోస్ తీసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాము. అస్సలు సిగ్నల్ ఉండదు కాబట్టి. నాకైతే మస్తు నచ్చింది వైజాగ్ కాలనీకి పోవడం అయితే. ఎందుకంటే నార్మల్‌గా మాకు హాలిడేస్ అట్లా ఏమి ఉండవు. మేము వర్క్ చేస్తాం కాబట్టి వీకెండ్స్ మాత్రమే ఉంటాయి సాటర్డే, సండే. సో మేము థర్స్‌డే, ఫ్రైడే లీవ్ అయితే పెట్టుకున్నాం. 2 డేస్ లీవ్ పెట్టుకొని ఇంకా 4 డేస్ అవుతుంది కదా టోటల్‌గా. థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇట్లా 4 డేస్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మా హాలిడే అయితే మంచిగా స్పెండ్ చేసినాం, ఎంజాయ్ చేసినాము. నాకు మా హస్బెండ్‌కి ట్రావెలింగ్ చేయడం అంటే మస్తు ఇష్టము. ఎందుకంటే 5 డేస్ మొత్తం సిస్టమ్ దగ్గరనే ఉంటాం కదా! ఒక 2 డేస్ అన్నా మంచిగా ఎంజాయ్ చేయాలన్నట్టు మేమైతే బయటకెళ్ళాలనే చూస్తాం ఎప్పుడైనా సరే. ఇంకా ఎంజాయ్ చేస్తామన్నమాట. మేమైతే పెళ్ళైన 1 ఇయర్ అయితే మొత్తం కంప్లీట్‌గా ఎవ్రీ వీకెండ్ బయటనే ఉన్నాము. అసలు ఇంట్లో లేనే లేము. ఎవ్రీ వీకెండ్ అయితే ఎక్కడనో అక్కడ తిరుగుతూ ఉంటుండే. ఫ్యామిలీ వాళ్ళు ఇన్వైట్ చేయడమో, లేకపోతే బయటకెళ్ళడమో, లేకపోతే ఫ్యామిలీతోనో, లేకపోతే ఫ్రెండ్స్‌తోనో ట్రిప్స్‌కెళ్ళడమో అట్లా అదే ఉంటుండే మాకు. ఒక 1 ఇయర్ వరకు అట్లనే జరిగింది. ఇప్పుడిప్పుడు కొంచెం ఇంట్లో ఉంటున్నాము. బట్ రీసెంట్ టైమ్స్ వరకైతే మొత్తం బయటనే ఉంటుండే. లైక్ మాకు తెలియకుండానే ప్రతి వీకెండ్ ఏదో ఒక రకంగా ప్లాన్ అయిపోతుండే. ఎక్కడికో అక్కడికి వెళ్తుండే. ఇంకా మా వాళ్ళు అడుగుతుండే నీ డేట్ ఎప్పుడుందో ఖాళీగా చెప్తే మేము అప్పుడు ఇన్వైట్ చేస్తాము. అట్లా మా వాళ్ళు అడుగుతుండే అనమాట మమ్మల్ని. ఎందుకంటే అంత బిజీగా ఉంటుండే. ఎప్పుడు బయటకు వెళ్తుండే కాబట్టి. అండ్ బయట కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం మేమైతే ఆ 1 ఇయర్.
సో, ఇంకా మేమైతే ఫస్ట్ 20 మినిట్స్ అయితే ట్రావెల్ చేయాలని చెప్పిన కదా! ఒక ప్లేస్‌కి రీచ్ అవ్వడానికి. ఇంకా మేము ఫస్ట్ 20 మినిట్స్ అయితే వచ్చేసినాము. తర్వాత మేము ఒక ప్లేస్‌కి అయితే రీచ్ అయినాము. ఇంకా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తూ ఉండనమాట దిగేటప్పుడు వైషుని, అశ్షుని ఇంకా నన్ను. ఇక్కడ బోట్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడే ప్రాబ్లమ్ ఉంది. అసలు చాలా హైట్ ఉంది కదా! దిగడానికైనా ప్రాబ్లమ్ గానే ఉంది. ఎక్కడానికైనా ప్రాబ్లమ్ గానే ఉంది. ఒకరి సపోర్ట్ అయితే ఉండాల్సిందే ఇక్కడ. ఇంకా అందుకని చెప్పేసి నాకైతే మా హస్బెండ్ దింపుతున్నాడు. ఇంకా మా వాళ్ళైతే స్నాక్స్ ఇంకా థమ్స్ అప్ అవన్నీ అయితే చేతిలో పట్టుకున్నారు. ఎందుకంటే ఆడ కూర్చొని తిందామని చెప్పేసి. ఇంకా ఇక్కడ సైడ్ ఎట్లా వాటర్ ఉందో ఇక్కడ మీకు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా! ఆ రాళ్ళు తర్వాత కూడా అట్లనే వాటర్ ఉంటదంట. కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలంట పైకి కనిపిస్తది అని చెప్పిర్రు మాకు. ఇంకా మనల్ని ఎవరైతే తీసుకొచ్చినారో ఆయన చెప్తుండనమాట నాకు లైక్ 20 మినిట్స్ తీసుకొచ్చిన కదా! 20 మినిట్స్ మాత్రమే టైం ఉంది. మీరు ఇక్కడ 20 మినిట్స్ మాత్రమే ఉండాలని చెప్పిండు. సరే అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు కూడా అందరు దిగుతున్నారు. ఇంక ఇప్పుడు పై వరకే నడవాలి కదా! వీళ్ళ రియాక్షన్ చూడండి. పై వరకు ఎట్లా నడుస్తారో చూడండి. మీరు నడుస్తారో నడవరో కూడా చూడండి. ఇంకా వాటర్ చూడండి ఎట్లుందో. కిందనేమో అన్ని చిన్న చిన్న శంఖంలు అవన్నీ ఉన్నాయి. చిన్నప్పుడైతే ఇవన్నీ ఏరుకుంటుండే అనమాట. లైక్ కొన్ని ఉన్నా కూడా అదొక ఫీలింగ్ అనమాట. నా దగ్గర ఇవి ఉన్నాయని. ఇప్పుడైతే మా అశ్షు కూడా సేమ్ అట్లనే చేసింది. ఒక కవర్ లో అన్ని నింపుకుంది అనమాట. ఆమెకు అవి కావాలంట. అందుకని చెప్పేసి అన్ని నింపుకుంది కవర్ లో. ఇంకా అందరం దిగిన తర్వాత పైకి నడుచుకుంటూ వెళ్దాము. నడుచుకుంటూ వెళ్ళాక సేమ్ ఇట్లనే వాటర్ కనిపిస్తాయి అంట అని చెప్పిన. ఇంకా అందుకని చెప్పేసి అందరు పైకి ఎక్కుతున్నారు. పైకి ఎక్కుతున్నారు అంటే మెట్లు ఏం లేవు. నార్మల్ గా కొంచెం గుట్టలా ఉంది కదా! లైక్ హై ఉంది కదా! అందుకని పైకి ఎక్కుతున్నారు అని చెప్తున్నా. ఇక్కడ మాత్రం మొత్తం స్టోన్సే ఉన్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అసలు ఫోటోషూట్స్ కి అయితే మంచిగా వస్తది. అసలు ఈ లొకేషన్ చూసినాక ఏంది మనము తెలంగాణలోనే ఉన్నామా ఇంకెక్కడన్నా ఉన్నామా అన్నట్టు అనిపిస్తది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. అసలు నార్మల్ గా ఇంత బాగుంటదా అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడడానికి అయితే మంచిగా అనిపించింది. అండ్ టైమింగ్ కూడా మ్యాటర్స్. అసలు టైం కూడా చాలా మంచి టైంలో వెళ్ళాం కాబట్టి మాకు మంచిగా అనిపించింది. లొకేషన్ అయితే మంచిగా ప్రశాంతంగా ఉండే. ఇంకా కొంచెం నడిచినాక ఇంకెవ్వరికి ఇంట్రెస్ట్ లేదనమాట. లైక్ మళ్ళీ అంతగానం పైకి ఎవరు ఎక్కుతారు మళ్ళీ ఎవరు దిగుతారు అని ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండే. ఓన్లీ బాయ్స్ కి ఇంట్రెస్ట్ ఉండే. సో ఇంకా మా తమ్ముడు హస్బెండ్ మణికంఠ అన్న వైషు వీళ్ళైతే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే వెళ్ళిరనమాట. సో వెనక సైడ్ కూడా సేమ్ ఇట్లుందనమాట. వాళ్ళు వీడియో తీసిరనమాట మా వాళ్ళు వెళ్ళి. సో అంత పైకి ఎక్కిన తర్వాత మనకైతే ఇట్లుంటది. ఇక్కడ సైడ్ కూడా సేమ్ వాటర్ రాళ్ళు ఇవే ఉంటాయి. ఎవరైతే వైజాగ్ కాలనీకి రావాలి విజిట్ చేయాలి మొత్తం చూడాలనుకుంటున్నారో డెఫినెట్ గా చూడండి. ఒక్కసారైనా వెళ్ళి చూడండి. మంచిగా అనిపిస్తుంది మీకైతే. చాలా మంది బర్త్డే సెలబ్రేషన్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ ఇక్కడ చేసుకుంటున్నారు. నేను చూసిన అనమాట. అండ్ చాలా ఫోటోషూట్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాము. మోస్ట్లీ వైజాగ్ కాలనీకే వెళ్తారు. అది ఇదే ప్లేస్. నేను వైజాగ్ కాలనీ గురించి ఒక 3-4 ఇయర్స్ ముందు నుంచే వింటున్నా. అంత ముందుకైతే అసలు వైజాగ్ కాలనీ ఉందని కూడా నాకు తెలియదు. వైజాగ్ కాలనీ అంటే వైజాగ్ లో ఉంటది అనుకున్నాము. ఎందుకంటే నాకు తెలియదు కదా ఫస్ట్ టైం వింటున్నప్పుడు. సో నేను వైజాగ్ కాలనీ అంటే చాలా దూరం ఉంటదేమో అనుకున్నా. బట్ మా ఊరికి ఇంత దగ్గర ఉంటది అనుకోలేదు. జస్ట్ 2 అవర్సే అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ మా ఫ్యామిలీతో మళ్ళీ వెళ్తా. ఇంకా చిప్స్ కుర్కురే మిక్చర్ లేస్ ఇంకా థమ్స్ అప్ ఏమేమి తెచ్చుకున్నామో అవన్నీ అయితే తీసుకొని తింటున్నాము. ఇంకా ఇక్కడికైతే అన్నం తెచ్చుకొని తినలేము. ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు కదా. జస్ట్ 20 మినిట్స్ మాత్రమే. సో మనం స్నాక్స్ తెచ్చుకోవడమే బెటర్. మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ అయిన తర్వాత అక్కడ కూర్చుని అయితే మంచిగా ప్రశాంతంగా తినొచ్చు. బట్ ఇక్కడైతే తినలేము. ఎక్కువసేపు ఉండలేము కాబట్టి. సో స్నాక్స్ తెచ్చుకోవడమే బెటర్. అన్నం కూర ఇవన్నీ అయితే ఏం తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకున్నా కూడా రిటర్న్ అయిన తర్వాత అయితే తినండి. ఇంకా 20 మినిట్స్ అన్నాడు. బట్ మేము 25 మినిట్స్ అట్లున్నాం అక్కడ. ఇంకా బోట్ అయినా కూడా పిలిచిండు వెళ్దాం చీకటి అవుతుందంటే ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా మమ్మీ నాయనమ్మ మా అత్తమ్మ మా పిన్ని వీళ్ళైతే ఫొటోస్ దిగుతూ ఉన్నారు. గ్రూప్ ఫొటోస్ వాటర్ దగ్గర. అండ్ వీళ్ళందరూ మంచిగా క్లోజ్ గా ఉంటారు అనమాట. ఫన్నీగా ఎప్పుడు కామెడీ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళ బాండింగ్ మంచిగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళు ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మేమైతే అందరం బోట్ లో కూర్చుంటున్నాము. ఇంకా నాకు టైం అంటే టైం అనమాట. లైక్ అయినా స్టార్ట్ అవ్వాలని చెప్పింది కదా. నేను ఇంకా ఫాస్ట్ గా ఎక్కడని చెప్తున్నా మా వాళ్ళకి. ఎందుకంటే ఒకరిని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ఏదైనా సరే టైం టు టైం ఉండాలని చెప్పేసి ఇంకా వాళ్ళు టైం అన్నారు కాబట్టి మేము అందరం ఎక్కుదామని ఎక్కుతున్నాము. ఇంకా ఆల్రెడీ చెప్పిన కదా ఎక్కడానికైనా దిగడానికైనా చాలా హైట్ ఉందని చెప్పేసి అది ఎక్కడానికి రాకపోతే మా పిన్నిని అయితే ఇట్లా పైకి ఎక్కిస్తున్నారు. ఇంకా వాటర్లో నించొని ఫొటోస్ దిగినారు కదా ఎక్కడానికి కూడా రావట్లేదు. మొత్తం స్లిప్ అవుతూ ఉంది. అందుకని చెప్పేసి వీళ్ళకి ఎక్కడానికి దబ్బున రావట్లేదు. ఇంకా నెక్స్ట్ మమ్మీ నాయనమ్మ అత్తమ్మ వీళ్ళైతే ఎక్కుతున్నారు. మేమైతే ఆల్రెడీ ఎక్కేసినాము. ఎక్కిన తర్వాత అయితే జస్ట్ నించున్నా కూడా ఏదో బోట్ మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది మనకి. ఇంకా నేను లాస్ట్ మళ్ళీ ఒకసారి వీడియో తీసుకుందాం అని చెప్పేసి మొత్తం అయితే కవర్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు కూడా చూడాలి కదా వైజాగ్ కాలనీ ఎట్లుందని చెప్పేసి. ఇంకా అక్క తమ్ముడు ఇద్దరు కలిసి అయితే డాన్స్ అయితే స్టార్ట్ చేసినారు. ఇంకా మేము కుంటమా అందరం కలిసి అయితే ఇంకా డాన్స్ చేద్దామని డాన్స్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా హస్బెండ్ కి అయితే చాలా సిగ్గు. అస్సలు అంటే అస్సలు డాన్స్ చేయడు. ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా నేనే ఈ మధ్య ఫోర్స్ చేస్తూ ఉన్నా డాన్స్ చేయమని.
ఇంకా నా కోసం అని చెప్పేసి ఏదో 2, 3 స్టెప్పులు చేస్తూ ఉంటాడు అంతే. ఇంకా బోట్ స్టార్ట్ అయ్యే టైంలో ఇంకా మేమందరం అయితే సాంగ్స్ పెట్టుకున్నాము. ఇంకా డాన్స్ అయితే స్టార్ట్ చేసినాము. ఒక చిన్న స్పీకర్ తీసుకపోతే అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బోట్‌లో మంచిగా సాంగ్స్ పెట్టుకోవచ్చు. డాన్స్ చేసుకుంటూ పోవచ్చు. 1 అవర్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మాకు ముందు తెలియదు కదా! అందుకని మేమైతే తెచ్చుకోలేదు. బోటింగ్ ఇవన్నీ అయితే ప్లాన్ చేయలేదు మేము. అక్కడికెళ్ళినంకనే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మా నాన్నమ్మ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చినాం మేము. మా నాన్నమ్మ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ దేవరకొండలో ఉంటది. సో వాళ్ళ ఇంటికైతే వచ్చినాం మేము. మా ఊరికెళ్ళాలంటే దేవరకొండ మీద నుంచే వెళ్ళాలి. సో మా నాన్నమ్మ అన్నది వాళ్ళ ఇంటికి వెళ్దాం ఒకసారి అని చెప్తే ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసినాము. ఇంకా మా నాయనమ్మ అయితే అస్సలు ఆగట్లేదు. మస్తు అంటే మస్తు ఖుషి ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా అందరం అని. ఇంకా అందరికి టీ థమ్స్అప్ అయితే తీసుకొని వచ్చింది పెద్దమ్మ. ఇంకా థమ్స్అప్ అయితే అందరికి తాగమని చెప్పింది. మేము తర్వాత తాగుతామని చెప్పి ఇంకేం తాగలేదు. ఇంకా టీ థమ్స్అప్ ఇవి తాగేసిన తర్వాత మేము మళ్ళీ మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా పెద్దమ్మ అయితే తిన్నాకనే వెళ్ళండి అని చెప్పింది. మాకైతే వద్దని చెప్పినాము. ఎందుకంటే ఆల్రెడీ మేము ఇంటి దగ్గర మర్చిపోయినాం కదా, అది ఉంది కదా, మళ్ళీ అది వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి మాకు వద్దు, మేము ఇంటి దగ్గర తింటామని చెప్పినాము. ఇంకా ఇంటి దగ్గర ఆల్రెడీ కాల్ చేసి చెప్పినాం అనమాట. ఇంటి దగ్గర పక్కన ఉన్న వాళ్ళకి ఇట్లా ఫుడ్ కవర్ మర్చిపోయినాము, మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పినాము. ఇంకా మేము ఇంటికి పోయినాక ఇంకా అవైతే తీసుకున్నాం అనమాట. ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మిర్చీలు, బజ్జీలు ఇవన్నీ అయితే తీసుకొని పోయినాము. ఎందుకంటే ఇంకా బయట ఫుడ్ అయితేనే మంచిగా ఫాస్ట్ గా తింటాం, మంచిగా పోతుంది కడుపులకు అని చెప్పేసి ఇంకా అవి కూడా తీసుకున్నాము మా కోసం అయితే. ఇంకా ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్ళమైతే తీసుకొని తిన్నాము. ఇంకా పెద్దోళ్ళు అయితే ఎవరు తినరు, ఎందుకంటే ఆ రోజు సాటర్డే కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ అయితే తినరు. ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు పడుకుందాం అని చెప్పేసి బయటికి వెళ్ళినాము. బయటనే పడుకున్నాము. సమ్మర్ వస్తే చాలు అందరు బయటనే పడుకుంటారు కదా, ఎందుకంటే బయట చల్లగాలి వస్తుంది, అందుకని బయటనే ప్రిఫర్ చేస్తారు అందరు బయట పడుకోవడానికి. ఇంకా మేము కూడా అందరం అయితే బయటనే పడుకున్నాము చల్లగాలి వస్తుంది అని చెప్పి. ఇంకా పడుకొని ఇంకా మా వాళ్ళైతే మార్నింగే లేచిరు. నేను 7:30కి అట్లయితే లేచిన, ఎందుకంటే పెళ్లి ఉండే అందుకని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి, రెడీ అవ్వాలని చెప్పి 7:30కి లేచిన. ఇంకా వీళ్ళు కూడా పొద్దుగాలనే లేచి బయట అయితే కూర్చున్నారు. బయట కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. వీళ్ళైతే యాపపుల్ల కోసం వెయిట్ చేస్తున్నారు. యాపపుల్ల ఉంటే దాంతో బ్రష్ చేద్దామని చెప్పేసి, అంటే పళ్ళు తోముకుందాం అని చెప్పి, ఎందుకంటే బ్రష్ తో చేయరంట. ఎందుకంటే ఎట్లయినా హైదరాబాద్ లో బ్రష్ తోనే చేస్తారు, ఇట్లా ఊరికి వస్తేనే కదా ఇక యాపపుల్లతో చేసేది, అందుకని చెప్పి యాపపుల్ల కోసం వెయిట్ చేస్తారు. ఇంకా నేనైతే అప్పుడే లేచి బయటకు వచ్చిన, ఎందుకంటే ఎవరు లేరు ఇంట్లో, ఎక్కడ సౌండ్స్ బయట వస్తున్నాయి ఏందని చెప్పేసి నేను అప్పుడే లేచి బయటకు అయితే వస్తూ ఉన్నా. ఇంకా చూడంగానే మా హస్బెండ్ కనిపించిండు. మా హస్బెండ్ తోనైతే మాట్లాడేసి తర్వాత మా మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే యాపపుల్ల కోసం వెయిట్ చేస్తున్నాము అని ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేనైతే ఫ్రెష్ అవుతా అని చెప్పిన, ఎందుకంటే పెళ్లికి వెళ్ళాలి కదా. ఇంకా పెళ్లి నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ కి స్టార్ట్ అయిదాం అనుకున్నాము, ఎందుకంటే పెళ్లి కోసమే మేము ఇన్ని డేస్ ఉన్నాము. ఇంకా పెళ్లి చూసిన తర్వాత అందరం కలిసి అయితే వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట, లైక్ 4 days ఇట్లా ఉందామని చెప్పేసి. ఇంకా మా తమ్ముడే రికార్డ్ చేసిన ఈ వీడియో అంతా. తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా నేను మా అత్తమ్మ ఒక పార్టీ ఉన్నాము, ఇద్దరం కలిసి ఇంకేదో ఫైట్ చేస్తున్నాం మా వాళ్ళతోని. ఇంకా టిఫిన్లు అయితే తెప్పించేసిర్రు. ఇంకా ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళైతే తింటున్నాము. అన్ని రకాల టిఫిన్స్ అయితే తీసుకొచ్చిర్రు మా వాళ్ళు, ఎవరికి ఏది కావాలంటే అది తినొచ్చని. ఎందుకంటే ఒక్క టిఫిన్ తింటే అంత మంచిగా అనిపించదు, అన్ని ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ టేస్ట్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా, అందుకని అన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాము. ఇంకా ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్ళు అందులో నుంచి తీసుకొని తినేయొచ్చు డైరెక్ట్ గా, అందుకని చెప్పేసి ఇన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాం మేము. ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా తీసుకున్నారు తర్వాత. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్స్ తినేసి పెళ్లికైతే స్టార్ట్ అవుతున్నాం. మేము మా చెల్లి వాళ్ళు పెళ్లికి వెళ్ళేసి వచ్చినాం కూడా. అక్కడ ఏ వీడియో తీయలేదు, ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఈ వీడియోస్ అని మా మమ్మీ ఫోన్ లో రికార్డ్ చేసినుండే నేను. ఇంకా నేను వెళ్ళిన పెళ్లికి నా ఫోనే తీసుకెళ్ళిన, మా మమ్మీ ఫోన్ తీసుకెళ్ళలేదు. సో నా ఫోన్ లో స్టోరేజ్ ఫుల్ అయింది కాబట్టి నేను ఏ వీడియో తీయలేకపోయినా అక్కడ. అత్తమ్మని కొద్దిసేపు అయినాక పోదాము అని చెప్పిరనమాట మా మమ్మీ వాళ్ళు. మా అత్త వినకుండా బస్ స్టాండ్ పోయింది, బస్ ఎక్కి పోతలేనని. మళ్ళా మా ఇక మా ఊళ్ళకి ఇక మళ్ళీ చూడబుద్ది కాక మనం కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతామని చెప్పేసి ఇక దెబ్బ దెబ్బ బ్యాగులన్నీ కార్లు వేసి వచ్చినాం అనమాట. ఎండ ఫుల్ ఎండ ఉంది. ఇంకా మమ్మీ వాళ్ళు ఈవినింగ్ పోదామన్నారు, బట్ అత్తమ్మ కొంచెం పని పోదామంటే స్టార్ట్ అయిపోయినాం మేమందరం. అన్నయ్య ఫోన్ చేస్తుండు. వీళ్ళైతే ఈత పండ్లు తెంపుకొచ్చారు అనమాట, పండు వాళ్ళందరూ. ఏది పండు? వెనకాల కవర్లు ఉన్నాయి, వెనకాల కవర్లో పెట్టిరంట గాయస్ పండుగ. ఇట్లా మేము చూడండి మా పండు అంటే చూస్తుంది. మా హస్బెండ్కి ఈత పండ్లు అంటే మస్తు ఇష్టం అనమాట. లాస్ట్ ఇయర్ సమ్మర్లో కూడా చాలా తీసుకొచ్చినాము మా ఊరికి వెళ్ళినప్పుడు. మళ్ళీ ఈసారి కూడా ఇక చెట్టు కనిపిస్తే ఇక బాగుంటాయి ఈత పండ్లు అని చెప్పేస్తే మళ్ళీ ఈత పండ్ల కోసం ఇక మా వాళ్ళందరం దిగి అందరూ అయితే ఒక చెయ్యేసిరు అనమాట, ఈత పండ్లు తెంపిరు. అవైతే పండ్లు కాలేదు, ఇంకా కాయల్లాగానే ఉన్నాయి, తర్వాత పండించుకొని తినొచ్చు అన్నట్టు అవన్నీ అయితే తెంపిరు.
అన్నీ తెంపి ఇంటికి తీసుకుపోతాము. బట్ అన్నీ తినము, సగం పడేస్తూనే ఉంటాము. ఇంకెప్పుడో ఒకసారే కదా తినడం, అందుకని చెప్పేసి ఇంకా మొత్తం చెట్టు మొత్తం దులిపేస్తారు మా వాళ్ళు. ఇంక ఇవన్నీ తెంపుకొని పోయి మళ్ళీ మా మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మా మౌనిక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా డిన్నర్ కూడా ఇక్కడనే చేసినాము. మేము ఇక్కడ తినేసి మళ్ళీ మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళేటప్పుడు మా అత్తమ్మ పల్లీలు బెబ్బర్లు అవన్నీ పెట్టించింది మాకు. ఇంకా మా డే 3 డే 4 వ్లాగ్ అయితే ఇట్లా అయిందనమాట. సో కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.